వెల్కమ్ టు 3 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏ బిల్లును ఇష్టారాజ్యంగా మార్చకూడదు, ప్రియాంక గాంధీ. మేలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం, మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. భవానీపురంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ జీ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవిక్ మిషన్ గ్రామీణ్ పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ये एक इतना क्रांतिकारी कानून है कि जब इसको बनाया गया तो सदन के सभी राजनीतिक दलों ने इससे पूरी सहमति दी। इसके द्वारा 100 दिन का रोजगार इस देश के गरीब से गरीब लोगों को मिलता है, हमारे गरीब से गरीब भाई बहनों को। हम सब जनप्रतिनिधि हैं महोदय, जब हम अपने अपने क्षेत्रों में जाते हैं, आप भी जानते हैं, दूर दूर से हमें दिख जाता है कि मनरेगा का कौन मजदूर है। सबसे गरीब होता है, चेहरे पे झुर्रियाँ होती हैं, हाथ मिलाए तो सर हाथ पत्थरों की तरह। हाँ सर मैं कर रही हूँ, पहुँच रही हूँ, हाँ मुझे पहुँचने दीजिए। 1 मिनट लूँगी, मुझे पहुँचने दीजिए। सर उनके हाथ पत्थरों की तरह कठोर होते हैं क्योंकि इतनी मजदूरी करते हैं। तो सर मेरा जो इस बिल पर ऑब्जेक्शन है, सर ये जो कानून है इसके तहत हमारे गरीब भाई बहनों को जो रोजगार की कानूनी गारंटी मिलती है, जो अधिकार मिलता है, वह इस योजना में मांग के आधार पर संचालित होता है। मतलब जहां जहां रोजगार की मांग है वहां इस योजना द्वारा 100 दिनों का रोजगार अनिवार्य है, देना अनिवार्य है। इसके साथ साथ केंद्र से इसके लिए जो पूंजी जाती है वो भी मांग पर आधारित होती है। यानी कि इस योजना के लिए जितने पैसे जहां भेजने हैं, कितने भेजने हैं, वह जमीनी परिस्थितियों पर आधारित होता है और मांग के आधार पर निर्धारित होता है। सर इस विधेयक की अनुसूची 1 में उपनियम 4(1) और 4(2) द्वारा केंद्र को इजाजत दी गई है कि वह पहले से ही निर्धारित कर लें कि कितनी पूंजी कहां भेजी जाएगी। इससे संविधान के 73वें संविधान संशोधन को नजरअंदाज किया जा रहा है। सर महोदय, इसके जरिए ग्राम सभाओं को इस योजना की मांग की जमीनी परिस्थितियों के आधार पर तय करने का पूरा अधिकार दिया जाता था। आज वो अधिकार कमजोर किया जा रहा है। భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్ట్ లో రాష్ట్ర మంత్రి లోకేష్ సమక్షంలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్జిసిటీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలనుకున్నామని, కానీ 1 నెల ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎడ్జిసిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం, చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం, కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన. కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ ని మనం పెంచుతున్నాం. ఏవియేషన్ కి సంబంధించినటువంటి అనేక వెక్టర్స్ లో మనం అన్ని గ్రోత్ ఈ రోజు ఇచ్చేస్తున్నాం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత అవసరమైనటువంటిది ఏంటంటే స్కిల్ ఉన్నటువంటి జనాభా కావాలి, అందులో పనిచేసే వ్యక్తులు కావాలి.
అది జరగాలనంటే అంత కెపాసిటీతో మనం ట్రైనింగ్ చేయించుకోవాలి. ఈరోజు మినిస్టర్గా వాస్తవంగా చెప్తున్నాను, ట్రైనింగ్ కెపాసిటీ ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం మన దేశంలో ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది లీడ్ తీసుకొని ఈ యొక్క కేంద్రం పెట్టడం వల్ల ఈ రోజు ఉన్నటువంటి డిమాండే కాకుండా రేపు రాబోతున్నటువంటి డిమాండ్ కి కూడా అడ్రస్ చేయడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అందరం కూడా కలిసికట్టుగా ఇది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఏవియేషన్ కి సంబంధించిన ఎడ్యుసిటీగా తయారు చేయడానికి మేమందరం కూడా దీనికి సంబంధించి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు పార్లమెంట్ ఉన్నా సరే ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అటెండ్ అవ్వాలని కొంత సమయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది అటెండ్ అవుతున్నాను. ఇది అయిన వెంటనే మళ్ళీ పార్లమెంట్ కూడా వెళ్ళి అటెండ్ అవ్వాలి. కానీ ఇది ఎప్పటికైనా సరే ఒక ఉత్తరాంధ్రలో ఒక ప్రముఖమైనటువంటి ఆర్గనైజేషన్ గా, ఒక సంస్థగా ఖచ్చితంగా ఇది ఉండిపోతుంది. ఆ నమ్మకంతో అందరూ కూడా దీనికి సంబంధించి ఏ అవకాశం ఉన్నా అందరూ కూడా అసోసియేట్ అయి మీ తాలూకా ఆశీస్సులు, మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా ఈ ఎడ్యుసిటీకి అందించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ, చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతుందని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్రపోనివ్వరంటే ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వడం లేదన్నారు. పార్టీలు రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తున్నారు, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు మీరందరూ కూడా. ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 years లో, రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారండి, ఇంకానా అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాను, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోషి నగర్ లో 42 ప్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని, ఈ నెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని, 31వ తేదీ వరకు గడువు ఉన్నా అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డు పాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ 150 కోట్లకు పైగా ఉంటుందని, 42 కుటుంబాలు 25 ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఓవైపున కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది. మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే 200 మంది పైచిలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను, మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడే ఈ 2 ఎకరాల 17 సెంటర్లో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి, అంటే 2001 పై నుంచి, 2001 ముందు నుంచి 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటికి సంబంధించి, ఈ ఇళ్లకు సంబంధించి
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు. ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేసినారు. మరోవైపున బ్యాంకులు వాళ్ళు డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు 20 లక్షలు 25 లక్షల రూపాయలు పైన ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి, వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఏపీ మంత్రి అనకాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలోని టీడీపీ కార్యాలయంలో 41 మందికి 86 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 10 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఏ పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదన్నారు. కోటి సంతకాలంటూ వైకాపా నేతలు నాటకాలు మొదలు పెట్టారని మంత్రి విమర్శించారు. 2 ఏళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయలేదన్నారు. జగన్ కు అప్పట్లో రుచికొండపై ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీలపై లేదని విమర్శించారు. 2019-24లో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో విశాఖ ఐటీ హబ్ గా మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న హర్షించిందో పార్లమెంట్ లో కూడా పీపీపీ మోడల్ అనేది ఎలా ఉంటుంది, దాని వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పింది. దాని ముందనే ఊహించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా అయితే 2 నెలల్లో పూర్తి చేస్తాం, వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లాన్ అయితే 25 సంవత్సరాలు అవుతుందో అది కేవలం 2 సంవత్సరాలు పూర్తి చేసి ఆ 25 సంవత్సరాలు దాదాపుగా 15 కోట్ల పైచిలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా ఫ్రీ సీట్లు కూడా 42% నుంచి 50% పెరిగి ఉచితంగా చదువుకోవడానికి కానీ, అలాగే ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్తో వైద్యం అందించే విధంగా ఈ యొక్క ప్రణాళికతో పీపీపీ మోడల్తో ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు ఊరికైనా ఎటు మంచి చేయలేదు వాళ్ళ గతంలో. రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా 50 సంవత్సరాల తర్వాత కనిపించినా కూడా ఆ పార్టీ ఎవరికి మంచి చేసే పార్టీ కాదని చెప్పి పాతాళాలను నొక్కేసిన తర్వాత కూడా కోటి సంతకాలని చెప్పి 10 మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే తప్పుడు ప్రచారం తీసుకెళ్తాం. గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపిన పోలీసులు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు హెచ్చరించిన ఎమిగ్నూరు డీఎస్పీ భార్గవి. ఎమిగ్నూరులో గంజాయి సాగు కలకలంపై చర్యలు. 5 నిందితులు అరెస్ట్. 5 కేజీల గంజాయి స్వాధీనం. ఎమిగ్నూరు పట్టణ శివారు ఆశ్రమం వద్ద గంజాయి సరఫరా చేస్తున్న నిందితులు. నందవరం మండలం కనకవీడు గ్రామంలో గంజాయి పంట సాగు చేస్తున్న నిందితులు. 5.4 కేజీల గంజాయి స్వాధీనం. 5 నిందితుల అరెస్టు చేసిన ఎమిగ్నూరు రూరల్ పోలీసులు. గంజాయి సరఫరా అమ్మకాలపై అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి, స్పష్టంగా ప్రజలకు సూచన చేసిన ఎమిగ్నూరు డీఎస్పీ భార్గవి. ఆశ్రమం లేదండి, ఆశ్రమం వెనకాల రాళ్లు అవి ఉన్న ప్రాంతంలో వీళ్ళు వెనకాల గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల దగ్గర ఉన్నారని సమాచారం వచ్చింది. ఆరబెట్టుకుని ఉన్నారు. అది కొంచెం ఈ పొలాల్లోంచి తీసుకుని వచ్చి ఎండబెడుతున్నారు అమ్మడానికి. సో ఆ రాబడిన సమాచారం మేరకు గుట్టలు వెనకాల ఉన్నారు. అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఆ పొలాల్లోకి లోపల కంటే వెళ్ళి చూడగా అక్కడ కొన్ని మొక్కలు సాగు చేస్తూ కనపడితే ఆ బోయ గంగప్ప అనే వ్యక్తిని ఆ మొక్కలతో సైతం అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ 5 దగ్గర ఉన్న గంజాయి కలిపి 5 కేజీల 490 గ్రాములు ఉంది. ఇప్పుడు మేము
గురుదత్త ఆశ్రమంలో కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి అక్కడ కూడా చూడడం జరిగిందండి. అక్కడైతే అటువంటి వాతావరణం అయితే లేదు. వాళ్ళను కూడా ఇదే విధంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తక్షణం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. గంజాయి సాగు చేసే వాళ్ళని, కన్జ్యూమ్ చేసే వాళ్ళని కూడా ఎవరిని కూడా మనం ఉపేక్షించేది లేదు. ఎవరి దగ్గరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి మండలం సోమర్పేటలో జరిగిన ఘటనపై మీడియాతో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర పోటీ జరిగింది. అందులో బాలరాజు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇంటి వద్ద ఉన్న బాలరాజు అతడి కుటుంబ సభ్యులను ట్రాక్టర్ ఢీకొట్టారు. ఈ విషయాన్ని కామారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇవ్వడం లేదనే సంగతి వారు గుర్తుంచుకోవాలి. పోలీసులు తీరు మార్చుకోకపోతే మేము తిరుగుపడడం ఖాయం. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించాలని కేటీఆర్ అన్నారు. ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒక్కరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసిన వాడు ఒకడు, చేపించిన వాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆ కుటుంబం ఇవాళ నష్టపోయి మొత్తం పిల్లా పాపతో సహా ఇవాళ హాస్పిటల్ ముందు దాదాపు 4 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితి. మొత్తం వైద్యానికి సంబంధించి మరి పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్లీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని, అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని, నల్లగొండ జిల్లాలో గాని, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ, భారతి గారి కుటుంబానికి, అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు, కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, దయచేసి మీరు సంయమనం పాటించండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రష్యా దేశానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం సుమారు 30 మంది ఆలయానికి చేరుకుని సాంప్రదాయ వస్త్రాలు ధరించి రాహు, కేతు, సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. ఆలయంలోని శిల్పకళను వీక్షించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ మొబైల్ ఫోన్లలో ఆలయ అందాలను చిత్రీకరించారు.
I'm so grateful to be welcomed by Swami Vivekananda, to have an ability to connect with the divine, to touch them, to receive the blessing. Thank you so much for inviting us with so much love. For us to be visiting this place, the invitation of Swami Vivekananda. So it's a great pleasure for the delegation to be present in India. Thank you very much and a very warm welcome. Thank you. Jai everybody, we are Bhakti Marga, Paramahamsa Vishwananda devotees, and we are happy to be here again, and we are very, very thankful to Swamiji. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.